జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. మొదటి వీడియోలో ఎరుకుల జాతికి స్టువర్టపురం దొంగలు అనే ముద్ర ఎందుకు పడింది, ఎరుకులు అంటే ఎవరు అనే విషయాలు తెలుసుకున్నాం. అలాగే రెండో వీడియోలో ఎరుకుల జాతి మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేసి స్టువర్టపురం అనే గ్రామంలో బంధించి వారితో ఎలా వెట్టి చాకిరీ చేయించారు, వారి శ్రమను ఎలా దోచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలాగే ఈ వీడియోలో ఎరుకల సంస్కృతిని సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి చర్చి మరియు బ్రిటిష్ వాళ్ళు ఎలా భూస్థాపితం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎరుకల జాతి వాళ్ళు సంఘజీవులు. వాళ్ళు పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలుగా కలిసి జీవించేవాళ్ళు. అంటే 6 నుంచి సుమారుగా 20 మంది వరకు ఉండేవాళ్ళు. వారిని స్టువర్టపురం అనేటువంటి ఒక సెటిల్మెంట్ గ్రామంలో పెట్టి ఒక్కొక్కరిగా ఇద్దరిద్దరిగా విభజించి సామూహిక జీవన విధానాన్ని నుంచి వాళ్ళని దూరం చేశారు. అప్పటి వరకు సామూహికంగా జీవించినటువంటి వారు వాళ్ళల్లో వాళ్ళు కలవడానికి కుదరని పరిస్థితులలో ఆదివారం చర్చికి వెళితే తమ వారిని కలవచ్చు అనేటువంటి ఆలోచనతో కంపల్సరీగా తప్పకుండా వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా చర్చికి అలవాటు చేశారు. మీరు దొంగలు, మీరు దొంగలు, మీరు దోపిడీదారులు అని పదే పదే అప్పుడున్నటువంటి పసి హృదయాలలో నాటడం ద్వారా అవును కాబోలు మేము నిజంగానే దొంగలమే అనే భావన తర్వాతి తరాలలో నాటుకుపోయింది. అలా కొందరు దొంగతనాన్ని వాళ్ళ కులవృత్తిగా కూడా మార్చుకుని కొందరు దొంగతనానికి పాల్పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించే ఆ తర్వాత వచ్చినటువంటి ఈ సినిమాలు. అంతేకాని పూర్వకాలంలో దొంగలు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. స్వతంత్ర పోరాటంలో సహకరించినటువంటి కారణం చేతనే ఈ ఎరుకల జాతిని స్టువర్టపురంలో బంధించడం జరిగింది. మళ్ళీ విషయానికి వస్తే ఎరుకల జాతిలో స్త్రీకి పురుషునితో పాటు సమాన అధికారాలు ఉండేవి. ఆడ మగ అందరూ కలిసి పనులు సమానంగా చేసేవాళ్ళు. ఈ పద్ధతి సాల్వేషన్ ఆర్మీకి నచ్చలేదు. ఆడవారు వంటింటికి పిల్లలను పెంచడానికి మాత్రమే పరిమితం కావాలని చెప్పేవారు. ఒకవేళ అలా బయటికి వెళ్ళి పని చేయాల్సి వస్తే ధనవంతులకు సేవకులుగా లేదా పనివాళ్లుగా మాత్రమే వెళ్ళాలని ఆ చర్చి నిబంధనలు పెట్టేది. ఎరుకల వారందరూ కూడా చాపలు బుట్టలు తయారు చేసేవాళ్ళు. ఆ తయారీలో ఆడ మగ ఇద్దరు తయారు చేసుకునేవాళ్ళు. కానీ మగవాళ్ళు మాత్రం బుట్టలు నేయకూడదు, ఓన్లీ ఆడవాళ్లే చేయాలి, మగవాళ్ళు మాత్రం వ్యవసాయం చేయాలి అనేది అప్పుడు ఒక నిబంధన పెట్టారు. ఆ విధంగా కొందరిని చేతి వృత్తుల నుంచి దూరం చేశారు. అలాగే ఎరుకల స్త్రీల యొక్క కట్టు బొట్టు ఎంతో వైవిధ్యంగా ఉండేది. చర్చి ఈ ఎరుకల స్త్రీల యొక్క కట్టు బొట్టు వేషం భాష మొత్తాన్ని సమూలంగా మార్చివేసింది. అంతేకాక రక్షణ సైన్యం చర్చి ఎరుకల స్త్రీల కుటుంబాలలోనికి సైతం ప్రవేశించింది. ఎరుకలలో భర్తను ఎంచుకునే అవకాశం స్త్రీకి ఉందని మన గతంలో కూడా చెప్పాను. అలాగే అతను నచ్చకపోతే విడాకులు ఇచ్చే అవకాశం కూడా, ఆ స్వేచ్ఛ కూడా ఈ స్త్రీలకు ఉండేది. కానీ అవేవీ లేకుండా చర్చి వ్యవస్థ స్త్రీని ఒట్టి బానిసగా చూసే విధంగా వాళ్ళల్లో మార్పును తీసుకొచ్చింది. ఇలా అనేక రకాలుగా ఎరుకులకు ఉన్నటువంటి ఘనమైన గతాన్ని సాల్వేషన్ ఆర్మీ చర్చి చెరిపేసింది. వారందరూ కొన్ని తరాలకు ముందు ఘోరమైన నేరాలకు, దారి దోపిడీలకు, హత్యలకు పాల్పడేవారని సంస్కరించడం కోసం సాల్వేషన్ ఆర్మీ చర్చి ఎంతగానో కృషి చేసిందని, వారి జీవితాలను కొత్త మార్గంలో నడిపించడానికి క్రైస్తవ మతం ఎంతగానో దోహదం చేసిందని, ఇప్పుడు వారు గౌరవంగా బతకడానికి క్రైస్తవ మతం మరియు బ్రిటిష్ వాళ్ళు కారణమని ఇప్పుడున్న ఎరుకల సమాజం ప్రగాఢంగా నమ్మడానికి ఈ విషయాలే కారణం. గతంలో వాళ్ళు అనుభవించినటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ వదిలేసి మిమ్మల్ని సంస్కరించడం కోసమే చర్చి తాపత్రయపడింది అనే విషయాన్ని ఇప్పటికీ ఇంకా పాస్టర్లు బొంకుతూనే ఉన్నారు. ఇదే తరహాలో బ్రిటిష్ ప్రభుత్వము మరియు చర్చి అనేక జాతులను, సంస్కృతులను, సాంప్రదాయాలను కొన్నిటిని పాక్షికంగాను, అసలు కొన్నిటిని శాశ్వతంగాను నాశనం చేసింది. ఎందుకంటే విభజించడం వల్ల పాలించడం సులువవుతుంది కాబట్టి. ఇదంతా విన్నాక మీకు ఒక ఆలోచన లేదంటే ఒక అనుమానం వచ్చి ఉండాలి. అలా రాలేదు అంటే మీరు వీడియో సరిగ్గా వినలేదని అర్థం. అదేంటంటే ఈ సాల్వేషన్ ఆర్మీ అనేది ఎక్కడుంది, అసలు అది ప్రస్తుతం ఉందా లేదా అనే ఆలోచన మీలో వచ్చి ఉండాలి. ఈ సాల్వేషన్ ఆర్మీ అనేవాళ్ళు ఒక వైట్ షర్టు బ్లూ కలర్ ప్యాంట్ వేసుకుని ఇక్కడ
బ్యాడ్జెస్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. నేను పక్కన స్క్రీన్లో చూపిస్తాను. వీళ్ళే మాకు పలానా చోట అనాథాశ్రమాలు ఉన్నాయి, ఇక్కడ పేదవారికి సేవ చేస్తున్నాము, అనాథ పిల్లలకు స్కూల్స్ మరియు పుస్తకాలు అవి ఇవి అందజేస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మన హిందువుల దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. అడగటం కాదు, డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో వాళ్ళ యాక్టివిటీ కొనసాగుతుంది. ప్రజలకు ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ చేస్తున్నాము అని చెప్పి హిందువుల దగ్గర ఇంకా మిగిలిన వాళ్ళందరి దగ్గర డబ్బులు లక్షల్లో వసూలు చేస్తూ ఈ చర్చి వ్యవస్థ క్రైస్తవాన్ని పెంచి పోషిస్తూ ఉంది ఇప్పటికీ. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇలా టిప్ టాప్గా బ్లూ కలర్ ప్యాంటు, వైట్ షర్టు, ఈ పైన బ్యాడ్జెస్ పెట్టుకుని ఒక బుక్ పట్టుకుని కొన్ని ఫోటోలు పట్టుకుని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళని అడగండి, ఏంటి ఈ దేశానికి మీ వల్ల ఉపయోగం? మీరు అప్పుడు సాల్వేషన్ ఆర్మీ పేరుతోటి స్టువర్ట్పురంలో చేసినటువంటి హింసకు జవాబు ఏమన్నా ఇవ్వగలరా అని అడగండి ఒకసారి. వస్తూ ఉంటారు మీ ఇళ్ళకి. మనం గమనించాల్సింది ఏమంటే, మన దగ్గరే సందాలు తీసుకుని మన కళ్ళే పొడుస్తున్నారు. ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి గతమే ఇప్పటి మన భవిష్యత్తు కనుక హిందువులు తమ గతం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారు ప్రస్తుత భవిష్యత్తు అలాగే రానున్న కాలం మన హిందూ జాతి వైభవాన్ని ప్రపంచపు అంచుల వరకు చేర్చవచ్చు. ప్రతి ఒక్కరూ మన జాతి యొక్క మూలాలను, పూర్వ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా సందేహం కానీ దీని మీద ఎవరైనా కానీ ఇంకా సమాచారం ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.